మా 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 బ్రో బ్రో చూడు బ్రో బ్రో చూడు బ్రో చూడు బ్రో మా నాకు చేశానా రిలాక్స్. అలాగే ఉంటారా? కాళ్ళు ఎన్నుకున్నాయినా కాళ్ళు ఎన్నుకున్నాయినా కాళ్ళు ఎన్నుకున్నాయినా నా చూనా ఎవరైనా ఉన్నారా లోపల? ఎవడా ఏదో ఒక బోర్డు ఉంది. ఈ పక్క రూమ్ లో సౌండ్ వచ్చాకనా జాగ్రత్త, టెన్షన్ పడద్దు, నువ్వు వస్తాను. ఫ్రెండ్స్ పైన అయితే ఏం క్యాప్చర్ కావట్లేదు, బట్ ఆ రూమ్లో ఏదో కొన్ని మూటలు అవన్నీ ఉన్నాయి. ఆ రూమ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తా. సో నా డౌట్ అయితే సుధీర్ ఇందాక ఏమన్నాడంటే ఇది జిన్న అవకాశం ఉంది అంటున్నాడు. అటుపక్క అది ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో ఏమో కొన్ని మూటలు అవన్నీ ఉన్నాయి. నాయుడు సౌండ్ వచ్చింది సుధీర్ పైన ఉంది, సుధీర్ పై అబ్దుల్ రే బాలు ఏమైంది? రే బాలు ఏమైందిరా? ఏమైందిరా? రే ఏమైంది? ఏమైంది? దీంట్లో కూడా క్యాప్చర్ అయిందిరా. వాడిని ఎవరో లాగినారా వెనకలా? లాగినారా? ఎవరు లాగినా వెనకాల చూడ ఎవరు మీ పిచ్చా ఏమన్నా? ఎన్నిసార్లు చెప్పాలి? మేము మంచి కోసం వచ్చాము, చెడు కోసం కాదని చెప్తున్నాం కదా. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ చూడు. నా రెండు చేతులనా మామూలు ఆత్మలు అయితే తక్కువ అటాక్ ఉంది, భయపడడానికి మాత్రమే చూస్తుంది. జిన్నులు ఎంతకైనా తెగిస్తాయి. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఇది. చెప్పులురా ఏమని తెగిపోయినా? చెప్పు తెగింది ఇది. సో ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉండి మళ్ళీ వీడియో ఆన్ చేస్తాము. సో జస్ట్ వెయిట్ అండ్ సి. ఇక్కడ ఈరోజు అయితే ఏముంది 100% నిజం తెలుసుకునేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు. సో ఎక్కడే కానీ ఎవరే కానీ మిస్ కావద్దండి. సో జస్ట్ వెయిట్ అండ్ సీ ద నెక్స్ట్ వీడియో. బ్రో ఓకే కదా? ఓకే బ్రో. చెప్పులు కూడా తెగిపోయినా బ్రో. ఏంది చేతులు ఇట్లా పెట్టి ఎందుకు లాగుతానే? జస్ట్ మిస్ దిమ్మోనింది స్టోన్ తగులుకుంటానింది. ఓకే సరే పట్టుకో చెప్తా. చెప్పులు లేవా అయితే? తెగిపోయినా బ్రో. షూస్ కూడా బండ్లో షూస్ కూడా లేవులే. మనకైతే ఇలా జరిగింది. సర్లే బాలు, నువ్వు ఆట వేసుకొని నువ్వు వెళ్ళు. ఎందుకు వాడెందుకు ఉండు ఉన్నీలే. नापाक है ना, उसके लिए उनको नापाक में है ना, उसके लिए उनको पकड़ लिया. क्या पकड़ लिया? ఏం లేదు, उसके लिए भेज डालो. हमें 2 जने అదే అంటావా నువ్వు? ఫ్రెండ్స్ సుధీర్ చెప్తున్నాడు కదా నాపాకే అని. నాపాక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోలలో చెప్పాను. మళ్ళీ ఏమన్నా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి డౌట్ ఉండొచ్చు కదా, అందుకని చెప్తున్నాను. పాకి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, శుభ్రత అంటారు కదా. లైక్ ఇప్పుడు మనము టెంపుల్స్కి వెళ్తారు, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైం కానీ అలా మనం నీసు తినకుండా ఒక శుభ్రతతో వెళ్ళాలి, స్నానం చేసి వెళ్ళాలి అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది ఇది కూడా. పాక్ అంటే నమాజ్ చదవాలంటే పాక్ ఉండాలి అంటారు. బాలు పాక్ ఉన్నాడు కాబట్టి అందుకని సుధీర్ వద్దులేరా, వాటిని ఇబ్బంది పెడుతుంది, అది అటాక్ చేస్తుంది, అందుకని వాడిని పంపించేద్దాం.
అని చెప్తున్నాడు. నేను ఏం కాదులే మనం ఉన్నాం కదా చూస్తున్నాంలే అనుకున్నాను. బట్ ఇంకొకటి ఏంట్రా అంటే మనోడికి చెప్పులు తెగిపోయాయి. ఆడ మీరు చూస్తుండొచ్చు ఆల్రెడీ వర్షం పడుతుంది. ఆడ చెట్లు కూడా ఎంత భయంకరంగా ఉన్నాయో. సో ఆ చెట్ల మధ్యన ఏమన్నా వెళ్తే చెప్పులు లేకుండా వెళ్తే మళ్ళీ ఏదైనా పురుగు పుట్ట లైక్ ఏదన్నా గుచ్చుకున్నా ఏదైనా కరిచినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో నేను కూడా బాలునైతే ఇంకా సరే బాలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి మనోడికి వెహికల్ ఇచ్చేసి పంపించేశాను. మేము షూట్ అయిపోగానే నీకు ఫోన్ చేస్తామనేసి సరే అనేసి బాలుగాడు అయితే బయలుదేరిపోయాడు ఫ్రెండ్స్. బయలుదేరిన తర్వాత ఏం జరిగింది అనేది మీరే చూడండి. ఇక్కడి నుంచి మొత్తం ఇప్పుడు నేను సుధీర్ వెళ్ళి ఇద్దరం ఎక్స్ప్లోర్ చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ. ఆల్రెడీ కంటిన్యూ పార్ట్ ఇది. సో నేను మళ్ళీ సపరేట్గా ఏం రాలేదు, అదే రోజు తీస్తున్నాం. బాలుగాని అయితే ఇప్పుడు పంపించేసాము. ఆల్రెడీ మీరు పార్ట్ 1 ఎవరైనా మిస్ అయ్యారంటే పార్ట్ 1 చూడండి. పైన ఐకార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేసేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా నేను బాలు సుధీర్ ముగ్గురం వచ్చాము. ముగ్గురు వచ్చిన తర్వాత భయంకరమైన యాక్టివిటీలు అయితే ఇక్కడ జరిగాయి. సో లాస్ట్లో ఒక క్వశ్చన్ మార్క్ టైప్లో బాలుగాని ఏదో లాగింది. బాలుగాని లాగింది వచ్చేసి సుధీర్ ఏమంటున్నాడంటే జిన్శక్తి అంటున్నాడు. కానీ నేనైతే కాదనుకుంటున్నాను, అది జిన్శక్తి అయితే కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు శ్మశానం ఇది, శ్మశానంలో ఇన్ని యాక్టివిటీలు కానీ ఇంత ఆల్రెడీ నేను చూశాను కాబట్టి అదే అని నేను ఫీల్ అవుతున్నాను. కానీ సుధీర్ ఏమంటున్నాడంటే కాదు ఇది జిన్ అంటున్నాడు. సో ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ సుధీర్, నేనైతే 100% అది కాదనుకుంటున్నా, నువ్వేమంటావు? నేనైతే 100% అదే అంటున్నా. అది ఉంది, ఆత్మలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. అవునా? రెండు ఉన్నాయి. క్లారిఫికేషన్ తీసేసుకున్నామా? నాకైతే క్లారిఫై వచ్చింది. నీ డౌట్ క్లారిఫై కావడానికి కోసం నేను వస్తాను. సరే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్దాము. సో మా ఇద్దరి మధ్యన ఉండే క్వశ్చన్ మార్క్ ఆ డౌట్ ఏందనేది ఎక్స్ప్లోర్ చేసేసి చూపిస్తాము. సో ఏమవుతుంది ఎక్కడ అనేది చూస్తుండని. సో ఓకే కమాన్. అదే ఫస్ట్ టైం నేను ఖలీలో వచ్చినప్పుడు ఖలీలో పిలిచే అబ్బాయి ఆ అబ్బాయి హౌస్ అదే ఫ్రెండ్స్. ఇంకా మనం ఆ అబ్బాయి హౌస్లోకి వెళ్ళలేదు. ఆ అబ్బాయి హౌస్లోకి కూడా వెళ్తాను వీలైనంత వరకు. ఆ హౌస్ ఈ హౌస్ మొత్తం కూడాను కవర్ చేస్తాను. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు బాలుగడికి ఏదో లాగినట్టు అనిపించింది కదా, సో ఆడికి వెళ్తున్నాము. ఓకేనా సార్? నాకైతే కన్ఫర్మ్ అయింది. నాకు కన్ఫర్మ్ కాలేదు. సరే నీకోసం నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వచ్చా కదా, బట్ నాకైతే అది అనిపించడం లేదు. ఒక శ్మశానంలో ఇన్ని ఆత్మల ప్రభావం కూడా ఉండొచ్చు కదా అనిపిస్తుంది నాకైతే. శ్మశానంలో అవి ఉండకూడదు అని రూల్ ఏమన్నా ఉందా? మెయిన్ పాడుపడ్డ బంగ్లాలలో పాడుపడ్డ చెత్తలలో ఉంటాయి, నీకు తెలియదా? అదే ఓకే, బట్ శ్మశానంలో ఎప్పుడు మనకి ఇది అంటే శ్మశానం కొట్టిన తర్వాత నాకైతే కన్ఫర్మ్ అయింది, బట్ నీకోసం వస్తున్నా. ఓకేనా? గైస్ రూమ్ కాడికి వచ్చే వాయిస్ చూడండి. హిడ్ అవుతుంది, జాగ్రత్త. గైస్ అసలు ఇన్ని రూమ్లలో ఈ రూమ్ ఒక్కటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. చూడండి, ఈ రూమ్ అంతా ఏదో తవ్వేసి ఉండి మొత్తం రిపీట్ చేసి చూశాను. ఇక్కడ ఏదో క్లియర్గా ఉన్నాయి పట్టుకొని లాగింది. మీరు కూడా ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఇక్కడ లాగింది ఈ రూమ్లోకి. ఏం చూది ఏదో చెప్పాను కదా రాబ్దు, కన్ఫర్మ్ అయింది. నీకు కన్ఫర్మ్ కావాలి. వాయిస్ చూడు. డిఫరెంట్ నువ్వు మేము అనుకున్నదైనా సరే లేకుంటే ఇక్కడ ఉండే నన్ను మొదటిసారి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇబ్బంది పెడుతూ అంటే లైక్ నన్ను బెదిరించాలని చేస్తున్న దయ్యాలైనా సరే నేను ఒకటే చెప్తున్నాను, నేనైతే భయపడడం కానీ పారిపోవడం కానీ వెనకడ వేయడం కానీ ఉండదు. ఇందాక అటుపక్క నేను పైన వెళ్ళినప్పుడు ఆ రూమ్లో కొన్ని మూటలు చూసాను. అటుపక్క నుంచి వస్తుంది. ఇందాక అటుపక్క నేను వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మూటల టైపులో ఏదో చూశాను. దారిందా ఇది? సో వర్షము ఇది వర్షము ఒకసారి గట్టిగా పడుతుంది, ఒకసారి తగ్గిపోతుంది, ఒకసారి గట్టిగా పడుతుంది తగ్గిపోతుంది.
వాయిస్ చూసావా ఇప్పుడు కూడా వస్తుంది. అవును, ఈ రూమ్ నుంచి కూడా ఏదో వాయిస్ వస్తుంది. చూడండి అరుస్తుంది అది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి నీకు దారి లేదు. సుధీర్ ఇలారా. సుధీర్ ఈ రూమ్ చూద్దురా. ఏయ్ సుధీర్ ఎవరది? ఏం కావాలి మీకు? ఇలా చుట్టుముడుతున్నారు. సుధీర్ ఇలా 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 ఎక్కడ చూడు, అక్కడ చూడు. గైస్ ఈ రూమ్ అంతా కూడా చూడండి. ఈ చూడు ఏది ఇదంతా కాల్చి సంథింగ్ ఉంది, డిఫరెంట్గా ఉంది. కాల్చారు ఇక్కడ. సుధీర్ ఈ చూడు ఏదో దగ్గర నుంచి ఉంది, మెరుస్తుంది, ఏదో కాల్చారు. నీ డౌట్ ప్రకారం అది ఖాళీ దాన్నే అంటావా? అదే అనుకుంటున్నా, అదే అనుకుంటున్నా. అక్కడ ఉంది, ఇది అక్కడ ఉంది. ఇక్కడ చూడు, ఇది ఇక్కడ. గైస్ ఆ రూమ్లో అయితే ఎవటో పాత గుడ్డలు అయితే అన్నీ పడేసి ఉన్నారు. ఆ గుడ్డలు ఎవరివి, దేనికి సంబంధించింది అనే క్లారిఫికేషన్ అయితే మనకి లేదు. ఈ గుడ్డలు మీకు సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? క్లియర్గా చూడండి. ఇటు పక్క నుంచి వస్తుంది వాయిస్. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. మీకు డౌట్ రావచ్చు. అదే కొద్దిగా ఏదో అనుకో, 1-2 ఇళ్ళు చూసేసి వీళ్ళు అలా అనుకుంటున్నారేమో అనుకోవచ్చు. కానీ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. అక్కడ 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 ఇక్కడ అక్కడ ఎన్ని సగం సగమో ఎన్ని ఇది ఉన్నాయో ఇంతలా ఎంతలా. రే 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 అబ్దుల్ అబ్దుల్ రైట్ రైట్. లోపల ఉండే గుడ్డలన్నీ బయటకు వస్తున్నాయి. ఏ గుడ్డలు? లోపల చీరలు అవి చూసాం కదా, ఇదో చూడు. ఏమి ఈ గుడ్డలన్నీ వద్దా నీకు? నువ్వేనా పరిస్తున్నది? ఏం కా అబ్దుల్ ఏం కావాలి నీకు? ఎన్నున్నాయి లోపల? మీరందరూ ఒకే చోటుకి వచ్చేసారా? అందరూ ఒకే చోటు ఉన్నారా? ఉంటే చెప్పండి, మాట్లాడతాం మీతో. ఏం కావాలి మీకు? సుధీర్ నువ్వు చెప్పినట్టుకైతే అది కాదు సుధీర్. అదైతే నీకు అట్లీస్ట్ ఒక్కసారన్నా నీకు ఫైర్ అన్న వస్తుంది కదా. చూడు అది కాదు, ఒకటి మించి ఒకటి మళ్ళీ ఉన్నాయి. అది ఉంది, నాకైతే కన్ఫామ్ అయింది. ఇప్పుడు మా ఇద్దరికి డిబేట్ జరుగుతుంది. గైస్ చూడండి అలాగే ఉండు, చెప్తా. నువ్వు ఇక్కడి నుంచి చూడు, జాగ్రత్త. ఫ్రెండ్స్ చూద్దాము, ఈ కిటికీలోంచి ఏదో వస్తుంది. ఈ కిటికీలోంచి ఏమైనా క్యాప్చర్ అవుతుందేమో క్లియర్గా నీకు చూపిస్తాను చూడండి. సుధీర్ చూస్తున్నా. ఇవి గుడ్డలు ఎందుకు పడేస్తున్నారు?
ఈ గుడ్డలలో ఏమైనా ఉన్నాయా మీ వస్తువులు? మీటేనా ఇవి? అన్నీ ఒకే చోటుకు వచ్చినాయి. నాకు శ్రమ తగ్గిస్తున్నారు, మీరు అందరు ఒకే చోటు ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రెండు ఉన్నాయి అబ్దుల్, రెండు ఉన్నాయి. నాకైతే అక్కడే క్లారిఫై అయింది. అటు పక్క చూడు, అటు పక్క చూడు. అవును, ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ వచ్చింది చూడండి, ఇప్పుడు చూడండి అటు పక్క నుంచి వస్తుంది. వెళ్దాము. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయావా నువ్వు? లేక అక్కడ కొత్త వాళ్ళు పిలుస్తున్నారా? ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో మేబీ అక్కడ కూడా కొత్త వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళతో కూడా పరిచయం పెంచుకుందాం. రండి చూద్దాం, రండి ఇంకా చూద్దాం, మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేసేద్దాం కదా. సో ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ మీకు మేబీ ముందు కూడా చిన్నగా అసలే ఇప్పుడే ముందు కూడా చెప్పాను కదా, ముందు కూడా చెప్పినట్టు లైక్ ఇక్కడ మనము ఒకటైతే రెండైతే అట్లీస్ట్ మనం మాట్లాడడానికి ఏదైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయగలవచ్చు. ఇన్ని ఉన్నాయి కానీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కటి, ఒక్కొక్క ఇది దాంట్లో ఒక్కొక్కటి ఉన్నట్టుంది. ఇప్పుడు ఎన్ని సమాధులు ఉన్నాయో, ఎంతమందిని పూడ్చారో, అవి ఎన్ని తిరుగుతున్నాయో దిక్కు తెలియట్లేదు. అన్నీ ఒకేసారి వచ్చినాయంటే ఇంక అంతే కథ. అన్నీ ఒకేసారి వచ్చి మొత్తం మీద పడి రక్కేస్తామన్నట్టుగా తయారవుతున్నాయి. దానికి తోడు మనోడు బాలుగాన్ని ఆల్రెడీ పంపించేసాము. వాడే ఎట్లెట్లా ఉన్నాడో, రోడ్డు పైన ఏం సిచ్యువేషన్లో ఉన్నాడో అదొకటి. ఇంకా మ్యాక్సిమం ఛార్జింగ్లు కూడా త్వరగా అయిపోవస్తున్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా మేము ఉండేటన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను మ్యాక్సిమం వచ్చింది కూడా అందుకోసమే. సుధీర్ అంటున్న దానికి నాకు ఒక క్లారిఫికేషన్ వస్తే మళ్ళీ తర్వాత ఏదైనా మనం ఆలోచించలే అనే ఉద్దేశంతో వెళ్తున్నాను. సో ఓకే సుధీర్. దారి ఉందా? ఇలాడుందిరా దారి. సో గైస్, ఇటు పక్క దారి అయితే లేదు, అర్థం కావట్లేదు ఏంటనేది. రండి చెప్తా. సుధీర్, నాకేమనిపిస్తుందంటే ఎక్కడైతే ఎక్కువ యాక్టివిటీలు జరిగాయో, ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడ డౌజింగ్ రాడ్స్ ప్లే చేసి అడుగుదామా, లేదా ఇంకొచ్చేపు అలా ఎక్స్ప్లోర్ చేసి తర్వాత డౌజింగ్ రాడ్స్ ఆడదామా? ఫస్ట్ వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా. అవును, ఇంకా అక్కడ కూడా ఉన్నట్టు అవేనా లేకుంటే ఇవే తిరుగుతున్నాయి అనేది కూడా మనకు క్లారిఫికేషన్ వస్తుంది కదా. అక్కడ కూడా కొద్దిసేపు తిరిగేసి అక్కడ ఏమైనా ఉన్నాయా లేదా అని క్లారిఫికేషన్ చేస్తున్నావు. క్లారిఫై కావాల్సింది ఏది? నాకు అన్నీ కావాలి. అన్నీ కావాలి. అక్కడ నువ్వు ఉన్నట్టు అది ఉందా, లేదంటే నిజంగా వీళ్ళే ఉన్నారా ఏంటి, వీళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతామా కాదా అనేది తెలుసుకొని దాని తర్వాత ఏదని ఆలోచించుకోవచ్చు. అది. సో ఫ్రెండ్స్, నాకైతే డౌజింగ్ రాడ్స్ కూడా ఆడాలనిపిస్తుంది. సో డౌజింగ్ రాడ్స్ కూడా నేను తీసుకొచ్చాను. సో అది కూడా ఆడడానికి ట్రై చేస్తాను డెఫినెట్లీ. సో డౌజింగ్ రాడ్స్ తీసుకొని రావడానికి వెళ్తున్నాము. ఇన్ కేస్ దాంట్లో మాకు ఏమైనా యాక్టివిటీస్ కనిపించాయి, ఏమైనా ఇదే అంటే క్యాప్చర్ చేస్తాము, లేదంటే డౌజింగ్ రాడ్స్ తెచ్చి గేమ్ ఆడి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాం. జస్ట్ వెయిట్. పైన చూడండి, ఏదో పరిగెత్తాం. ఓ తలపైన పడతాయి, తలపైన వేస్తే దానికి ప్లాన్ చేసిందా? మర్డర్ గిడ్డర్ చేసే ఉంటారా స్వామి, నన్ను నమ్ముకొని ఇద్దరు ఉన్నారు. చూడండి సుధీర్, క్లియర్గా ఏదో పైన నడుచుకుంటూ వచ్చింది సుధీర్, క్లియర్గా చూసేది సుధీర్. ఇప్పుడు చూడు, దిమ్మే సౌండ్ కూడా చూడు. అబ్దుల్ ఏమైంది? ఎవరో నడుచుకుంటూ పోయినట్టు పరిగెత్తినట్టు అని అన్నావు కదా, చూడు. జస్ట్ చూడు అబ్దుల్, ఈ మోటు వరకు ఉన్నాయి, చూడు, ఈ మోటు వరకు ఉన్నాయి, మళ్ళీ లేవు. మొత్తం చూడండి, ఈ ఫ్లాట్ మొత్తం చూడండి. ఇన్ కేస్ ఏదన్నా ఎవరైనా మంచి గించి వచ్చి అలా ఇలా తిరిగినా కూడా చూడండి, చూడండి
ఒక్క అచ్చరు కూడా లేదు. సుధీర్ తిమ్మే తొప్పి ఈ నమ్మ హెవీ సైక్. అయ్యా అయ్యా అయ్యా, ఇది కట్టు ఊడిపోతుంది ఒక పక్క, కింద పైన సరౌండింగ్ మొత్తం 360 degrees అయితే మనల్ని అది అబ్జర్వ్ చేస్తుంది, మనం అబ్జర్వ్ చేయడం కాదు. సుధీర్ ఇందా ఇంకా గేమ్ ఆడదాము. సో క్లోజింగ్ అవుట్ గేమ్ అయితే ఆడదాము. నీ డౌట్ కూడా క్లారిఫై కావాలప్పా. ఇక్కడ ఉండే ఇంతసేపు మాతో ఆడుకునే మా ఫ్రెండ్స్, దయ్యాలు, ఆత్మలు, పిచాచులు, ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయో నాకు తెలియదు మీకు. సో మిమ్మల్ని నేను ఒక గేమ్ ఆడడానికి ఇన్వైట్ చేస్తున్నాను. ఈ గేమ్ డౌజింగ్ రాడ్స్ అంటారు. సో వీటితో ఆత్మలతో మాట్లాడచ్చని చాలామంది చెప్తుంటారు. సో మేము కూడా చాలాసార్లు ట్రై చేసాము. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్లకి మీరు అవును అయితే వీటిని ఇలా క్లోజ్ చేయండి, కాదు అయితే ఇలా ఓపెన్ చేసేయండి. ఓకేనా? మాటలు వింటారు కదా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క దయ్యం ఉందా, లేకుంటే అన్ని చోట్ల కలిపి ఒకటే ఉందా? ఒకటైతే క్లోజ్ చేయండి, చాలా ఉన్నాయంటే ఓపెన్ చేయండి. చాలానే ఉన్నాయంట. ఓకే ఓకే, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కటి అన్నట్టుగా. మీరు ఇక్కడ ఉండటానికి రీజన్ ఏంటి? మీ శ్మశానంలో వీళ్ళు ఇల్లులు కట్టుకున్నారని మీరు ఇక్కడికి వచ్చి ఈ ఇళ్ళని ఆక్రమించేసుకున్నారా? అవునైతే వీటిని క్లోజ్ చేయండి, లేదైతే ఓపెన్ చేయండి. మాకు ఇచ్చిన ప్లేసులు కూడా కేటాయించి ఇల్లు కట్టుకుంటారా అని చెప్పేసి డైరెక్ట్ అయ్యే వచ్చి మొత్తం ఇచ్చేసేయండి. ఇల్లులు కడితే కట్టినారులే, మా కోసం కట్టినారని ఈ సంసారం చేసుకుంటున్నాను. ఓకే సరే, ఇప్పుడు నేను పదే పదే రావడానికి కూడా ఒకటే కారణము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉండే ఈ ఇళ్ళగలలో ఇల్లులు కట్టుకొని హ్యాపీగా ఉండాలని. సో మీకేమైనా హెల్ప్ చేయగలుగుతామా? మేము హెల్ప్ చేయగలిగితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మేము ఏమన్నా హెల్ప్ చేయగలమంటే వీటిని క్లోజ్ చేయండి, హెల్ప్ చేయలేమంటే వీటిని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి న్యూట్రల్గా ఆన్సర్ వచ్చింది. సగం అవును సగం కాదన్నట్టుగా ఏమో. మేబీ నేను చెప్పింది కరెక్ట్ ఏమో. ఆత్మలేమో హెల్ప్ కొడుతున్నట్టున్నాయి, జిన్నేమో నువ్వు ఏం హెల్ప్ చేయలేవు అని చెప్తున్నట్టుంది. సరే, నువ్వు కూడా అదే అంటున్నావు ఒకటి. ఇప్పుడు నాకు క్లారిఫికేషన్ కోసం అది కూడా అడిగేద్దామా? ఫైనల్ క్వశ్చన్ అడుగు, క్లారిఫై చేసుకో. నీ డౌట్ క్లారిఫై చేసుకో, నా డౌట్ ఎప్పుడో క్లారిఫై అయింది. ఓకే ఓకే, ఇక్కడ జిన్ ఉందని మా సుధీర్ అంటున్నాడు, లేదని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ ఉంటే క్లోజ్ చేయి, లేదంటే దయాలు అయితే ఓపెన్ చేయండి. స్మోక్ చూడు సుధీర్, స్మోక్ చూడు. నీ డౌట్ కూడా క్లారిఫై అయిందా? ఏం స్మోక్ వస్తుంది? అదో చెప్పానా నీకు?
కన్ఫామ్ అయిందా? చూడండి చూడండి. కన్ఫామ్ అయిందా అబ్దుల్? క్లారిటీ వచ్చిందా నీకు? ఇంకరా నీ క్లారిఫికేషన్ నేను ఇచ్చిన రెండు ఒకసారి కలిసి ఉన్నాయంటే అది పెద్ద డేంజర్. ఇప్పటికే ఛానల్ ఏంది అది అబ్దుల్? కొద్దిసేపు ఉంటే బిల్డింగ్ కూడా సరే. ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. ఓకే, నాకు కన్ఫర్మ్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ, నౌ హ్యాపీ. నేనైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాను. సో వీలైతే మీరు మేము మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం, లేదంటే తర్వాత చూద్దాం. కమాన్. సో గైస్, నిజంగా ఇప్పుడైతే 100% కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇందాక నుంచి నాకైతే ఆ డౌట్ కొడుతూ ఉండింది, నిజంగా అదే కాదా అదైతే మనకు అలా ఉండదు కదా, ఇంకోలాగా ఉంటుంది కదా అనేది తడుతూ ఉండింది. ఇప్పుడైతే అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో మేబీ శ్మశానంలో అటుపక్క ఇళ్ళు ఉండే ఎన్నో జరుగుతున్నప్పుడు ఇటువంటిది మళ్ళీ ఇది రావడం సహజమే, కాబట్టి ఇటువంటి ఇళ్ళల్లో కంపల్సరీ అది వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఇక్కడికి వచ్చింది అనుకుంటాను. సో నీ డౌట్ క్లారిఫై అయింది కదా? అయిపోయింది. నాకు ఆ పిల్లి ఏడ్చినప్పుడే నాకు కన్ఫర్మ్ అయింది. అవునా? ఏమంటే నీకు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఇంత దూరం వచ్చిన, చెప్పిన, వినలేను, నీ డౌట్ క్లారిఫై చేసుకున్నాం. ఎస్. ఓకేనా? ఎస్. బాలుగానికి ఫోన్ చేసి ఓకే రమ్మని చెప్పి. ఓకే. సో ఫైనల్గా చూసేసాను కాబట్టి సో మీకు కూడా చూపించేశాను. సో ఇన్షాల్లా నెక్స్ట్ మళ్ళీ మీకు కావాలి అనుకుంటే ఈ జిన్ సిరీస్ కూడా కావాలనుకుంటే మళ్ళీ కామెంట్ చేయండి, మాకు కావాలి ఇక్కడ జిన్ సిరీస్ అని. సో డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఈ హ్యాండ్ మొత్తం సెట్ అయిపోయి నాకు కొద్దిగా క్యూర్ అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియో తిరిగి ట్రై చేస్తాను. సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో ఈ వీడియో ఎంతమందికి నచ్చింది అనేది లైక్ల రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మీరు సబ్స్క్రైబ్ కౌంట్ ఎంత పెంచితే అంత నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. స్టే ట్యూన్ విత్ రాయల్ విహారీ.